హాయ్ అండి. ఏ ఉద్యోగంలో అయినా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో అయినా ఒక బాసు అంటే ఒక లెవెలు, ఒక అహంకారం, ఒక దౌర్జన్యం, ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తుంటాం. మనకు కూడా ఇవాళ తెలిసిన ఆయన తోటి ఉద్యోగస్తుడికి ఇద్దరికి గొడవలైతే అతన్ని ఎందుకో చాలా పెద్దగా అరవడం, ఇద్దరు అరుచుకోవడం చేస్తే పాపం ఆ అబ్బాయి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత పడిపోయేట ఫిట్స్ వచ్చి తీరా ఏంటంటే పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందిట. ఇప్పుడు కోమాలో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. వెంటిలేటర్ మీద ఉన్నారో మరి ఎట్లా ఉన్నారో, ప్రస్తుతానికి మాట కానీ ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నారు. తోటి ఉద్యోగస్తులకి బుద్ధి జ్ఞానం అనేది ఏడవట్లేదండి. ఎంతసేపు మనం పైకి రావాలి, మన మాట చెల్లాలి, మనతో ఎవడన్నా తగాదా పెట్టుకుంటే వాడికి మామూలుగా ఉండకూడదు అనుకుంటున్నారే తప్ప ఒక మంచి మర్యాద కానీ ఏమీ లేదండి. వాళ్ళ ఫాదర్ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేశారు, పాపం చాలా సంవత్సరాలు సేవలు అందించారు. ఆ ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి ఆయన కొడుకు వచ్చాడు. మహా అయితే ఒక 3 ఏళ్ళు అవుతుంది ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి, అంతే. అరే, నీతో పాటు ఉద్యోగం చేసిన ఆయన కొడుకు వస్తే నువ్వు ఎలా చూసుకోవాలి, ఎలా ఆఫీస్ ఉండాలనే జ్ఞానం లేకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారండి. మీ విషయాల్లో కూడా ఇలాగే జరిగినాయా? జరిగితే ఎలా ఉండాలో తెలుసా? దెబ్బకు దెబ్బ, చెంప దెబ్బ కొట్టాలి, తెలిసిందా? మీ తప్పు మీ వైపు నుంచి లేకపోతే ముందు కొట్టి మాట్లాడండి. లేకపోతే ఇప్పుడు పిల్లాడికి 30 ఏళ్ళు కూడా ఉండవు, ఏరోనాటికల్ ఇంజనీర్ చదివాడు, సింగపూర్లో ఉద్యోగం చేసుకునేవాడు, ఫాదర్ చనిపోయాడు, వచ్చి జాబ్లో చేరాడు. ఫాదర్ జాబ్లో, గవర్నమెంట్ జాబ్ కదా అని హెరాస్మెంట్. బుద్ధి జ్ఞానం ఏడవట్లేదండి మనుషులకి. నీ పనేదో మీరు చేసుకోండి, అవతల వాళ్ళ పనేదో అవతల వాళ్ళు చేసుకుంటారు. రుబాబులు ఏంటండి ఆఫీసుల్లో, దౌర్జన్యాలు ఏంటి, ఫైళ్ళు మొహాలు నిసిరేయటాలు, ఎక్కడి నుంచి వస్తున్నారు, దేనికి వస్తున్నారు అసలు మీరు? ఇంత దౌర్జన్యంగా ఉండే ఆఫీసర్లని నిజంగా మామూలుగా వదిలిపెట్టకూడదు. అది మీ విషయాల్లో కూడా ఇలాగే జరిగినాయా? ఎట్లా ఉండాలి మనుషులు ఆఫీసులకు వెళ్ళిన తర్వాత? ఎంత సౌమ్యంగా ఉంటే మంచి పేర్లు వస్తాయి, అంతేగాని ఒక మనిషి జీవితం పాడు చేశారే, భార్య పిల్లలు అన్యాయం అవుతారే, తండ్రి చేసి వచ్చిన చోట తను చేస్తుంటుంటే ఎంత బాగా చూసుకోవాలి ఆ కొడుకుని అందరూ. అరే, బలా నాయన కొడుకురా, చక్కగా వాడికి ఏమి ఇబ్బంది కలిగించకుండా చూద్దాం రా, ఫాదర్ లేడురా, మనమే తండ్రి స్థానంలో ఉండి అతనికి అన్నీ నేర్పించాలరా అని జ్ఞానం లేదు. చిచ్చి, ఇలాంటివి చూస్తుంటే చిరాకు వచ్చేస్తుంది. నాకే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పవర్స్ ఉంటే దాంట్లో కొంచెమన్నా ఇలాంటి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసేదాన్ని అండి. దేవుడు ఏంటో తెలిసే ముందే మనకు ఆ రాత రాయలేదనుకుంటా. చూద్దాం, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మాత్రం ఇలాంటి వాళ్ళని ఏరిపారేద్దాం. ఓకేనా?